నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కూడా గోల్డ్ ఏమో రూ. 50 తగ్గింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనే బాటమ్ ఔట్ అయింది. అవుతున్న ఇదే బాటమ్ ఇప్పటికి. రేపు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిందని రూ. 50 పెరుగుతుంది. రూ. 50 తగ్గదు. మళ్ళీ తగ్గిందంటే మీకు చెప్తాను. సిల్వర్‌లో నో చేంజ్. సిల్వర్ మీరు అమ్మారంటే 225, 250 కన్నా 230 కన్నా ఎక్కువ దొరకదు. యూఎస్‌డి ఐఎన్ఆర్ అంటే కొంచెం కొంతవరకు కంప్యూటర్ సైన్స్ పడుకోవడం వల్ల అదేమో 90 దగ్గర క్లోజ్ అయింది. ఎందుకైనా ఇప్పుడు ఇవాళ పెరుగుతుందని అనుకుంటాను. సో, నేను వారం బిగినింగ్‌లో చెప్పిన ఈ ట్రేడ్ అంతా మనం సీరియస్‌గా తీసుకోకూడదు. నెక్స్ట్ మండే మనం తెలుసుకుంటాం. మండే తర్వాత మనకు సీరియస్ ట్రేడ్ తెలుస్తుంది. మండే, ట్యూస్‌డే తర్వాతనే జోరొస్తుంది మనకి. దానికి ముందు చూసి నేను చెప్పానని చెప్పి యూసేజ్ లేదు. ఇప్పుడున్నదంతా ట్రిన్ ట్రేడ్ అని చెప్పొచ్చు. చూసా అంటే చాలా థిన్ వాల్యూమ్‌లో ట్రేడ్ అవుతుందని అర్థం. ఈ ట్రిన్ ట్రేడ్స్‌లోనేమో మనకు పెద్ద విషయం ఏంటి ఉండదు. ఇవాళ ఏంటి కంటెంట్ ఉందో మనం చూద్దాం. ఫస్ట్ మెయిన్ కంటెంట్ అవుతున్నది. గోల్డ్ అండ్ వెండి ఏమో హిస్టారిక్ హైలో ఉంది. వెండి ఏమో కనిపించిపోయినంత హై. గోల్డ్ ఏమో చాలా కాలం తర్వాత ఇంత గెయిన్ దొరికింది. ఇంత దూరం వరకు ఒకే సంవత్సరంలో గోల్డ్ పెరిగిందంటే 1990లో పెరిగింది పర్సెంటేజ్. దాని తర్వాత ఏమో వల్కర్ ఏమో ప్రెషర్ చేశారు. ఇంత దూరం వరకు ప్రస్తుతం పెరిగినా కూడా పెరగడానికే అవకాశాలు ఉన్నది. వల్కర్ లాంటి టఫ్ మ్యాన్ సెంట్రల్ బ్యాంక్‌లోని ఎయ్యరు. నెక్స్ట్ ఇయర్‌కి ఈక్వలెంట్ గెయిన్ రాదు. కొంచెం పార్షియల్ గెయిన్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మినిట్స్‌లోనేమో అన్ని జగిత్ల దెబ్బలాటలు అవుతున్నాయి. సగం మందేమో రేట్ కట్ చేయాలని చెప్తున్నారండి. సగం మందేమో రేట్ కట్ చేయొద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్ దీంతోనేమో ఒకటో రెండో రేట్ కట్ వస్తుందని అంటున్నారు. ఇన్‌ఫ్లేషన్ గబగబా పెరిగిందంటే ఎస్పెషల్లీ డాలర్ పడిందంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగిందంటే డెఫినెట్‌లీ మీకేమో రేట్ కట్ డెఫినెట్‌లీ రాదు నెక్స్ట్ ఇయర్. 0% ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ. రేట్ కట్ చాలా రాదంటే గోల్డ్ చాలా గెయిన్ కూడా క్యాప్ అవుతుంది. ఇమ్మీడియేట్‌లీ పడదు. 18, 20 18, 19 ఇప్పుడు 14, 15లో వెళ్తుంది. సో, ఇది గోల్డ్ తాలూకు ఇంక్రీజ్ ఏమో అమెరికాలో ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తున్నారు అది చూసుకొనే ఉంది. ఇప్పుడేమో అది ఊసుల్లాట ఆడుతున్నది. దీనివల్ల మనం వెయిట్ చేస్తాం. ఎక్కడో బ్యాట్ తీసుకొని ఆడడం అవ్వదు. ఇది అవుతున్న న్యూస్ గోల్డ్ గురించి. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ డాలర్ రేట్ అవుతుందనేది చూసుకొని. అమెరికాలో పెరగలేను కానీ జపాన్‌లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది. ఎందుకంటే ఆ ఊరికి రావడం ఎక్కువ అవుతుంది. స్ట్రెంథెన్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఇది కూడా ఇవాళ ఉన్న రేట్ పెట్టి చూడొచ్చు. జపనీకి ఎకానమీ అలాగ కోల్పోతుందని చూసుకొని. అమెరికాలో గ్రోత్ రేట్ చాలా బాగుండడం వల్ల వాళ్ళ రేట్ కట్‌కి ఏ జస్టిఫికేషను లేదు. దీనివల్ల క్లియర్‌గా గోల్డ్ అప్పుడప్పుడు అక్యుములేట్ చేద్దాం. ఇలాగ పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. 50%, 60% గెయిన్ వస్తుందని అని అనుకోకండి. ట్రంప్ తాలూకా హెచ్-1బీ ఫస్ట్ రౌండ్ ట్రంప్ గెలిచేశారు. $100,000 ఊర్లోనే. ఇది అపీల్స్ కోర్ట్‌కెళ్తుంది. ఇది అపీల్స్ కోర్ట్‌లోనే ఏంటవుతుందో చూద్దాం. లాస్ట్ వరకు సుప్రీం కోర్ట్ వరకు డెఫినెట్‌లీ ఎళ్తుంది. మరి దానివల్ల ఏంటవుతుందో మన వాళ్ళు చెప్పడం అవ్వదు. కానీ మొదటి రౌండ్ ఇండియన్స్‌కి అది కరెక్ట్‌గా లేదనిపిస్తున్నది. రెండోది మెటా అనే కంపెనీ చైనాలో ఒక ఏఐ స్టార్టప్‌ని కొనేశారు. మెటా కొన్న కంపెనీ పేరు మేనస్. అది కొనేశారు. ఇదేమో ఒక పెద్ద న్యూస్. ఒక అమెరికన్ కంపెనీ ఒక చైనీస్ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇది అగైన్స్ట్ జియో పాలిటిక్స్ వెళ్ళడం. దీనివల్ల ఆ న్యూస్ మాట్లాడుతున్నాను. ఒక సైడ్ ఏమో ఎలక పిల్ల దెబ్బలాడుతున్నారు. అదే సమయంలో చైనీస్ బ్యాక్డ్ కంపెనీ కొంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే వార్నర్ బ్రదర్స్ అని డైరెక్టర్స్ ఏం చేశారంటే పారమౌంట్ బిడ్ రిజెక్ట్ చేసేయండి. అలాగని షేర్‌హోల్డర్లు చెప్తున్నారు. అది ఓటుకెళ్తుంది. నెక్స్ట్ వీక్ ఏమో డెఫినెట్‌లీ డిసైడ్ అయిపోతుంది. అదని మనకు తెలుస్తున్నది. దానివల్ల నెక్స్ట్ మంత్ ఏమో వార్నర్ బ్రదర్స్ ఏం చేశారు అలాగని మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏమో ట్రాక్టర్ అండ్ గ్యాంబు టైడ్ అని ఒక గ్యాంబు ఇండియాలో ఓన్ చేస్తున్నారు. శానిటరీ ప్యాడ్‌లో కూడా ఆల్ టాప్ మార్కెట్ లీడర్. వాళ్ళకి ఈ బ్రాండ్ చూసామంటే సేల్స్ అంత పెద్దగా పెరగలేదు. కానీ ప్రాఫిట్ చాలా బాగా పెరిగింది. అలాగంటే రేట్లలో పెంచారు. ప్రీమియం ప్రొడక్ట్స్ అమ్మారు. గ్రామేజ్ తగ్గించారు. సిక్ ఇన్‌ఫ్లేషన్ చేశారు. ఈ 3 కాంబినేషన్ వల్ల వాళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ ఏమో 19% పెరిగింది. సేల్స్ ఏమో లో సింగిల్ డిజిట్‌లో పెరిగింది. దీనివల్ల మనకేం చెప్తున్నానంటే మార్కెట్ పెద్దగా రికవర్ చేయలేదు.
అలాగని మనకు తెలుస్తున్నది. ఎందుకైనా మనం మన గవర్నమెంట్ ఫీల్డ్స్ చేయడం వల్ల మన ధరకే మేము జపానీ కన్నా పెద్దగా అయిపోయింది. అలాగని మనం క్లెయిమ్ చేయొచ్చు. నిజం ఎవరికి తెలుసు? అది ఎవరికి తెలీదు. అది చాలా కష్టం. ముఖేష్ అంబానీ ఏంటి చెప్తున్నాడంటే, రిలయన్స్ ఏమో ఒక ఏఐ కంపెనీ మారుస్తుంది. 10 టైమ్స్ మీద గ్రోత్ ఉంటుంది ఏఐ వల్ల. అది పెద్ద మూట వేసుకొని చూడాలి. ఫస్ట్ టైమ్ అప్పు లేని కంపెనీ చేస్తానని చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు అది చేస్తాను, అది చేస్తానని చెప్పారు. దీని తర్వాత వారు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇది చూడొచ్చా అన్నది మనకు తెలీదు. నెక్స్ట్ అవుతున్న దాజ్ జీవిక అని ఒక కంపెనీ. మెడ్రాస్‌కి ఒక హోటల్ ఉంది మౌంట్ రోడ్‌లోని. 6 హోటల్స్ ఏమో తాజ్ మెయింటైన్ చేస్తున్నది. దాంట్లో తాజ్‌కేమో నియర్లీ 30% షేర్ ఉంది. ఆ షేర్స్ ఏమో ఆ తాజ్ ఏమో జీబీకేకి అమ్మేశారు. చాలా మంచి మార్కెట్ రేట్‌లో అమ్మారు. ఎందుకంటే వాళ్ళు అసెట్ లైక్ స్టాజ్ వెళ్తున్నారు. ఇందులో ఉన్న డబ్బులు ఏం చేస్తారంటే అప్పును తీరుస్తారని అనుకుంటాను. హోటల్స్ అనేవి తాజ్ ఏమో మెయింటైన్ చేస్తది ఫర్ లాంగ్ టర్మ్‌కి. సో, దానివల్ల అసెట్ లైక్ స్ట్రాటజీలో తాజ్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు 67% హోటల్స్ ఏమో తాజ్‌లోనేమో అందరేమో ఓకే. వాళ్ళు తాజ్‌లో ఓన్ హోటల్స్ వేరే హోటల్స్ డబ్బులేస్తారు. వీళ్ళు కేవలంగా హోటల్‌గా నడిపించి దీనికెళ్ళిపోతుంది. దీంట్లోనేమో డెఫినెట్‌లీ ఏమో ఇండియన్ హోటల్స్‌కి ఒక పెద్ద గెయిన్ ఇది. సౌత్ ఆఫ్రికాలోని కార్ మార్కెట్‌లోనే 50% నియర్లీ ఇండియన్ కార్స్ క్యాప్చర్ చేసేసింది అని చెప్తున్నారు. అలాగంటే ఏం చెప్తున్నారంటే ఈదర్ కార్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా, అది ఏ బ్రాండ్ అయినా ఉండొచ్చు. అక్కడే కార్ అసెంబుల్ అయినా కూడా ఆర్ మోర్ దాన్ 50% ఆఫ్ కాంపోనెంట్స్ ఏమో ఇండియా నుంచి వెళ్ళింటాయి. సౌత్ ఆఫ్రికాలో ఉన్న పెద్ద మార్కెట్ ఇండియన్ కార్ కంపెనీస్, ఇండియన్ ఆటోమోటివ్ కంపెనీస్ చేతులేసేశారు. అలాగని న్యూస్ మనకొచ్చింది. అది చాలా క్లియర్‌గా తెలుస్తున్నది. గోల్డ్ కొన్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే, గోల్డ్ జ్యువెలరీ కొనాలంటే వేస్ట్ చాలా ఎక్కువగానే ఉందని, ప్రెషర్ చాలా ఎక్కువగానే ఉందని చెప్పి ప్రజలేమో బార్ అండ్ కాయిన్‌గా కొంటున్నారు. ఎందుకంటే మేకింగ్ అండ్ స్టంపింగ్ చార్జెస్ చాలా తక్కువ. లేదంటే గోల్డ్ పీస్ కొంటున్నారు. దీంట్లో కవల్ చేసిన పని ఏంటుందంటే, చాలామంది యంగ్‌స్టర్స్ ఏమో సెబీ ఎంత లెవెల్‌లోని వార్నింగ్ ఇచ్చినా కూడా పోయి డిజిటల్ గోల్డ్ కొంటున్నారు. అది చాలా రిస్క్. అది మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి. డబ్బులు మీవి. డబ్బులు వెళ్ళిపోయాయంటే అది మీ డబ్బులు. ఇప్పుడేమో ఇండియన్ మార్కెట్ సైజ్ ఏమో 8% పెరిగిందంటున్నారు. ఇది యాక్చువల్లీ చూసామంటే 8% పెరగలేదు. అది 15 మంత్స్ ముందే ఒక హైక్‌కెళ్ళింది. ఆ లాస్ట్ మంత్ వరకు అది టచ్చే చేయలేదు. ఇంట్రాడే హైప్ వెళ్ళి అవన్నీ కట్ అయ్యి కిందకొచ్చేసింది. 15% మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు. ఇది ఏం చేస్తున్నారు జనవరి 1, 2025లో ఏంటుంది. ఇక్కడ ఎక్కడ ఉందని చెప్పి 8% హై. దానివల్ల 30,00,000 కోట్లేమో మార్కెట్‌లో వెళ్ళిపోయింది. ఎఫ్ఐఐ ఇచ్చినా కూడా మనం సైలెంట్‌గా ఉన్నామనంట. ఎఫ్ఐఐ జాలీగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రమోటర్ కూడా అమ్ముతున్నారు ఎక్స్ట్రా స్టాక్. మీ తలలో కడుతున్నారు అందరికి. మీ తలలోని కట్టి వైట్ వాళ్ళ తల మీద వేస్తారు. వాళ్ళు హ్యాపీగా జాలీగా వెళ్ళిపోతారు. ఇది ఒక న్యూస్. ఇది మనం తెలివిగా అర్థం చేసుకోవాలి. మార్కెట్‌లోనేమో ఇవాళ ఇంతే న్యూస్ ఇది. మార్కెట్ ఏమో ఇవాళ రొంబ స్పీడ్‌లోనే ఉంది. కాకపోతే లో వాల్యూమ్స్ నడుస్తున్నది. మళ్ళీ 5 డేట్ నుంచి ప్రెషర్ వచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల 1, 2 అని కన్సిడర్ చేయండి. స్టీల్ స్టాక్స్ ఎல்லாம் భయంకరంగా పెరిగింది. 5% పెరిగింది. మనం సెలబ్రేట్ చేస్తాం. మన టాటా స్టీల్ కూడా పెరిగింది. ఈ స్టీల్ స్టాక్ ఎందుకు పెరిగిందంటే స్టీల్ ఇంపోర్ట్ గవర్నమెంట్ టాక్స్ ఏశారు. దీనివల్ల ఏమో టాటా లాగా మ్యానుఫ్యాక్చర్‌కి హెల్ప్ చేస్తుంది. A1 టు A7 లిస్ట్‌లో ఉన్న అందరికీ జేఎస్‌డబ్ల్యూకి హెల్ప్ చేస్తుంది. కానీ ఇందులో రియల్ ప్రాబ్లమ్ ఏంటంటే చూసారంటే స్టీల్ నమ్ముకొని బిజినెస్ చేస్తాం ఎలక్ట్రానిక్స్ బిజినెస్ అని అక్కడంతా కాస్ట్ పెరుగుతుంది. సో, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్‌లీ అవుతుంది. టాటా స్టీల్ కంపెనీ అని మంచి కంపెనీ చాలా చీప్‌గా కన్సిడర్ చేసాం. ఈ రేంజ్‌లో కన్సిడర్ చేయకన్నా అది గుండు సూచి మీరు బాధపడతారు. ఇదే న్యూస్. ఈ న్యూస్ మీకు ఇష్టపడిందంటే వీడియోని లైక్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియోని మీ సొంతోళ్ళకి, ఫ్రెండ్స్‌కి పంపించండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థాంక్ యూ. నమస్కారం.